నమస్కారం. భారతదేశంలో జరిగిన సాంఘిక మత సంస్కరణోద్యమం క్రీస్తు శకము 19వ శతాబ్దంలో భారతదేశంలో సాంఘిక మత సంస్కరణోద్యమం అనేది జరిగింది. ఈ సాంఘిక మత సంస్కరణోద్యమానికి ఆద్యుడు ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్. మనము గత క్లాసులో రాజా రామ్మోహన్ రాయ్ గురించి తెలుసుకోవడం అనేది జరిగింది. ఈ క్లాసులో కందుకూరి వీరేశలింగం దగ్గర నుంచి చూసుకోవడం అనేది జరుగుతుంటుంది. కందుకూరి వీరేశలింగాన్ని ఆంధ్రజాతి పునరుజ్జీవన పితామహుడు అని పిలుస్తారు. భారత జాతి పునరుజ్జీవన పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్, ఆంధ్రజాతి పునరుజ్జీవన పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు. తర్వాత కందుకూరి వీరేశలింగము 1848 సంవత్సరంలో రాజమండ్రిలో రాజమహేంద్రవరంలో జన్మించాడు. ఈ కందుకూరి వీరేశలింగము స్త్రీ విద్యకు వితంతు ఉద్ధరణ కొరకు తన జీవితాంతం కూడా త్యాగం చేయడం అనేది జరిగింది. కందుకూరి వీరేశలింగము దేని కొరకు పోరాటం చేశాడు అంటే స్త్రీ విద్య వ్యాప్తి కొరకు, ఆ తర్వాత వితంతువుల యొక్క ఉద్ధరణ కొరకు తన జీవితాంతం కూడా ఇతను పోరాటం చేయడం అనేది జరిగింది. వివేకవర్ధిని అనే పత్రికను స్థాపించాడు. కందుకూరి వీరేశలింగం స్థాపించినటువంటి పత్రిక పేరు ఏంటంటే వివేకవర్ధిని అనే పత్రికను స్థాపించాడు. ఆ తర్వాత క్రీస్తుశకము 1874 సంవత్సరంలో ధవళేశ్వరంలో బాలికల కొరకు ఒక పాఠశాలను స్థాపించాడు. తర్వాత క్రీస్తుశకము 1878 సంవత్సరంలో సంఘ సంస్కరణ సమాజాన్ని స్థాపించాడు. క్రీస్తుశకము 1878 సంవత్సరంలో సంఘ సంస్కరణ సమాజాన్ని స్థాపించాడు. తర్వాత 1879 సంవత్సరంలో వితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించాడు. 1879 సంవత్సరంలో వితంతు పునర్వివాహ సంఘాన్ని స్థాపించాడు. ఈయన ఎక్కువగా జీవితాంతం మొత్తం కూడా వితంతు పునర్వివాహాల కొరకు ప్రయత్నం చేశాడు. ఎందుకంటే భారతీయ సమాజంలో బాల్య వివాహాలు అనేవి సామాన్యంగా ఉన్నవి. భారతదేశ చరిత్రలో అప్పుడే పుట్టిన అమ్మాయికి కూడా వివాహం నిశ్చయమైనటువంటి సంఘటనలు అనేవి ఉన్నాయి. ఈ అమ్మాయిలకు చిన్న వయసులోనే వివాహం చేసేవాళ్ళు. అమ్మాయిలు యుక్త వయసులోకి వచ్చేసరికల్లా లేదు చిన్న వయసులో ఉన్నప్పుడే భర్తలను కోల్పోయేవారు. జీవితాంతం అట్లాగే విడోలుగా జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. కాబట్టి ఈ భర్తను కోల్పోయినటువంటి స్త్రీ మరి తర్వాత రీమ్యారేజ్ చేసుకోవచ్చని ఈయన పోరాటం చేసి మొట్టమొదటిసారిగా తన స్వగృహములో 1881 సంవత్సరము డిసెంబర్ 11వ తారీఖు నాడు రాజమండ్రిలో తన స్వగృహములో గోగులపాటి శ్రీరాములు గౌరమ్మ దంపతులకు మొట్టమొదటి వితంతు వివాహము జరిపాడు. ఆంధ్రదేశంలో మొట్టమొదటి వితంతు వివాహాన్ని కందుకూరి వీరేశలింగము తన స్వగృహములో గోగులపాటి శ్రీరాములు గౌరమ్మ దంపతులకు నిర్వహించాడు. అయితే భారతదేశంలో మొట్టమొదటి వితంతు వివాహాన్ని కలకత్తాలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 1856 సంవత్సరంలో నిర్వహించాడు. వితంతు పునర్వివాహాల కొరకు వితంతు పునర్వివాహము చట్టసమ్మతమే అని చట్టం చేసినటువంటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగు గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు వితంతు పునర్వివాహము చట్టసమ్మతమే అని ఒక చట్టాన్ని తను చేశాడు. అందులో భాగంగానే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కలకత్తాలో ఒక మొట్టమొదటి వితంతు వివాహాన్ని నిర్వహించాడు. ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగము 1881 డిసెంబర్ 11వ తారీఖు నాడు మొట్టమొదటి వితంతు వివాహాన్ని రాజమండ్రిలోని తన స్వగృహంలో నిర్వహించాడు. గోగులపాటి శ్రీరాములు గౌరమ్మ అనే దంపతులకు వివాహం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత కందుకూరి వీరేశలింగం 1904 సంవత్సరంలో వితంతు శరణాలయాన్ని స్థాపించాడు రాజమండ్రిలో. ఈ కందుకూరి వీరేశలింగానికి గద్య తిక్కన అనే బిరుదు ఉంటుంది. కందుకూరి వీరేశలింగానికి గద్య తిక్కన అనే బిరుదు ఉంటుంది. ఆంధ్రజాతి యుగ పురుషుడు అని కూడా అంటారు. ఆంధ్రజాతి యుగ పురుషుడు అని కూడా చెప్పుకుంటారు. తెలుగులో మొట్టమొదటి నవల రాజశేఖర చరిత్రను రచించాడు. తెలుగులో మొట్టమొదటి నవల రాజశేఖర చరిత్రను రచించాడు. కందుకూరి వీరేశలింగము 1919 మే 27వ తారీఖు నాడు రాజమండ్రిలో తన స్వగృహంలో మరణించాడు. ఆంధ్రదేశంలో సాంఘిక సంస్కరణోద్యమానికి నాంది పలికినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. అందుకనే ఈయనను ఆంధ్రజాతి పునరుజ్జీవన పితామహుడు, ఆంధ్రజాతి యుగ పురుషుడు అని చెప్పి కందుకూరి వీరేశలింగాన్ని
పేర్కొనడం అనేది జరిగింది. ఇతను స్త్రీ విద్య వ్యాప్తి కొరకు, వితంతు పునర్వివాహాల కొరకు కందుకూరి వీరేశలింగము పోరాటం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రార్థనా సమాజం. ఈ ప్రార్థనా సమాజాన్ని 1867 సంవత్సరంలో ఆత్మారాం పాండురంగ బొంబాయిలో స్థాపించాడు. ఇది కూడా గతంలో ఒక ప్రీవియస్ వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అడిగినటువంటి బిట్టు. ప్రార్థనా సమాజము ఏ సంవత్సరంలో స్థాపించబడింది? క్రీస్తు శకము 1867 సంవత్సరంలో స్థాపించబడింది. ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారు? ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజాన్ని స్థాపించాడు. ఆత్మారాం పాండురంగ ప్రార్థనా సమాజాన్ని 1867లో బొంబాయిలో స్థాపించాడు. ఆ తర్వాత ఆర్య సమాజమును స్వామి దయానంద సరస్వతి 1875 సంవత్సరంలో బొంబాయిలో స్థాపించాడు. ఆర్య సమాజము భారతదేశంలో ఎప్పుడు స్థాపించబడింది? 1875 సంవత్సరంలో స్థాపించబడింది. ఇక్కడ హైదరాబాదులో ఆర్య సమాజము 1892 సంవత్సరంలో స్థాపించబడింది. హైదరాబాదులో ఆర్య సమాజము 1892 సంవత్సరంలో ఆర్య సమాజము స్థాపించబడింది. స్వామి దయానంద సరస్వతి 1824 సంవత్సరంలో గుజరాత్లోని టంకారా అనే గ్రామంలో జన్మించాడు. స్వామి దయానంద సరస్వతి 1824 సంవత్సరంలో గుజరాత్లోని టంకారాలో జన్మించాడు. ఈ స్వామి దయానంద సరస్వతి యొక్క అసలు పేరు మూలశంకరుడు. స్వామి విరజానంద శిష్యరికము స్వీకరించాడు. ఆర్య సమాజము శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది. శుద్ధి ఉద్యమం అంటే హిందువులుగా జన్మించి వివిధ కారణాల వలన ఇస్లాం మతంలోకి కానీ క్రైస్తవ మతంలోకి కానీ మారినటువంటి వ్యక్తులను తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించడమే ఈ శుద్ధి ఉద్యమంగా చెప్పుకోవడం అనేది జరిగింది. శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆర్య సమాజం ప్రారంభించింది. ఆ తర్వాత ఈ స్వామి వివేకానంద యొక్క స్లోగన్ ఏంటంటే వేదాలకు తరలిపొండి అను నినాదము ఇచ్చాడు. వేదాలు అమోఘమైనవి, వేదములో లేనిది విశ్వములో లేదు అని ప్రకటిస్తాడు. వేదములో లేనిది విశ్వములో లేదు అని చెప్పేశాడు. వేదము విశ్వజ్ఞానానికి మూలము అని చెప్పాడు. స్వామి వివేకానందుడు వేదాలు అమోఘమైనవి, వేదాలకు మరలిపొండి, వేదాలకు తరలిపొండి అనే నినాదం ఇచ్చాడు. దాన్ని గో బ్యాక్ టు ది వేదాస్ అంటాం. వేదము విశ్వ విజ్ఞానానికి మూలము అని చెప్పాడు. వేదములో లేనిది విశ్వంలో లేదు అని కూడా చెప్పేశాడు. ఇతను ఒక 10 సిద్ధాంతాలు ప్రతిపాదించాడు. అందులో 3 ముఖ్యమైనటువంటివి ఉన్నవి. స్వామి దయానంద సరస్వతి 10 సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. అందులో 3 ముఖ్యమైనవి. ఒకటి వేదాల ఆధిక్యత, రెండవది ఏకేశ్వరోపాసన, మూడవది విగ్రహారాధన నిరసించడం. ఈ మత సంస్కరణోద్యమం అందరూ కూడా దాదాపు కూడా ఏకేశ్వరోపాసన చెప్తారు, తర్వాత విగ్రహారాధన ఖండించడం అనేది జరిగింది. సో ఈ స్వామి దయానంద సరస్వతి ప్రతిపాదించిన 10 సిద్ధాంతాలలో 3 మాత్రమే ముఖ్యమైనవి. వేదాలు అమోఘమైనవి అని దయానంద సరస్వతి ప్రకటించాడు. సత్యార్థ ప్రకాశ, ఋగ్వేద భాష భూమిక అనే గ్రంథాలను రాశాడు. సత్యార్థ ప్రకాశ, ఋగ్వేద భాష భూమిక ఇది కూడా ఇంపార్టెంట్ అండి. దయానంద సరస్వతిలో ఈయన రచించాడు. ఆ తర్వాత ఆర్య సమాజము గోరక్షక ఉద్యమాన్ని నిర్వహించింది. ఈ ఆర్య సమాజము డిఏవి పేరిట అనేక పాఠశాలలను, కళాశాలలను స్థాపించింది. డిఏవి దయానంద ఆంగ్లో వేదిక పేరుతోటి అనేక పాఠశాలలను, కళాశాలలను ఈ సంస్థ స్థాపించింది. డిఏవి అంటే దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాలలు. ఆ తర్వాత కాలంలో ఈ సంస్థ 2 భాగాలుగా చీలిపోయింది. ఒకటేమో గురుకుల వర్గము, రెండవదేమో కళాశాల వర్గంగా ఈ సంస్థ 2గా చీలిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత మరొక ముఖ్య సంస్థ రామకృష్ణ మిషన్. రామకృష్ణ పరమహంస 1833 సంవత్సరంలో రామకృష్ణ పరమహంస 1833 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లో జన్మించాడు. ఇతని యొక్క అసలు పేరు గదాధరుడు. ఇంతకుముందు నేను స్వామి దయానంద సరస్వతి అసలు పేరు అడిగాను, మూలశంకరుడు. రామకృష్ణ పరమహంస యొక్క అసలు పేరు గదాధరుడు.
ఒరిజినల్ పేరు ఇప్పుడున్నటువంటి పేరును కూడా అడగటానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి రామకృష్ణ పరమహంస యొక్క అసలు పేరు ఏంటంటే గదాధరుడు. రామకృష్ణ పరమహంస పశ్చిమ బెంగాల్లో జన్మించాడు 1833 సంవత్సరంలో. కలకత్తాలో దక్షిణేశ్వరంలో ఆశ్రమాన్ని స్థాపించుకొని దక్షిణేశ్వర యోగిగా ప్రసిద్ధి చెందాడు. రామకృష్ణ పరమహంస కలకత్తాలో దక్షిణేశ్వరంలో ఆశ్రమమును స్థాపించుకొని దక్షిణేశ్వర యోగిగా కీర్తి పొందడం అనేది జరిగింది. నదులన్నీ కూడా సముద్రంలోకి సంగమించినట్లుగా మతాలన్నీ కూడా భగవంతునిలోకి సంగమిస్తాయి అని చెప్పాడు. భారతీయ సాంస్కృతిక మత ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటినటువంటి తొలి భారతీయుడు వివేకానందుడు. వివేకానందుడు రామకృష్ణ పరమహంస యొక్క ముఖ్య శిష్యుడు. వివేకానందుడు రామకృష్ణ పరమహంసకు ముఖ్య శిష్యుడు. రామకృష్ణ పరమహంస యొక్క ముఖ్య శిష్యుడు వివేకానందుడు. భారతీయ సంస్కృతిని, హిందూ మతాన్ని, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు స్వామి వివేకానందుడు. స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు. 1863 సంవత్సరంలో కలకత్తాలో జన్మించాడు. అసలు పేరు నరేంద్రనాథ దత్త. ఇక్కడ మనకి ఎగ్జామ్లో అడుగుతాడు, మూలశంకరుడు అనే పేరు కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటాడు. స్వామి దయానంద సరస్వతి మూలశంకరుడు. గదాధరుడు అనే పేరు కలిగిన వ్యక్తి రామకృష్ణ పరమహంస గదాధరుడు. నరేంద్రనాథ దత్త అనే పేరు ఎవరికి కలదు? స్వామి వివేకానందునికి నరేంద్రనాథ దత్త అనే పేరు కలదు. ఇలా ఒరిజినల్ పేరు, ప్రస్తుతం ఉన్నటువంటి పేర్లు కూడా మనకు వీలయ్యి ఇంపార్టెంటు. భారతీయ సంస్కృతిని, హిందూ మతాన్ని ప్రపంచానికి ఘనంగా చాటినటువంటి వ్యక్తి ఎవరు? స్వామి వివేకానందుడు. స్వామి వివేకానందుడు మనకు 1893 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో ప్రపంచ మత పార్లమెంటరీ సదస్సు జరిగింది. పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్, ప్రపంచ మత పార్లమెంటరీ సదస్సు 1893 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో జరిగింది. ఈ సమావేశంలో వివేకానందుడు పాల్గొని ప్రసంగించి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, హిందూ మతాన్ని యొక్క గొప్పతనాన్ని అక్కడ ఉన్నటువంటి సభికులకు తెలియజేస్తూ ప్రపంచానికే తెలియచేయడం అనేది జరిగింది. ఈ బిట్టు చాలాసార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా, జీకే పరంగా కూడా అడగటానికి ఆస్కారం ఉంటుంది. ప్రపంచ మత పార్లమెంటరీ సదస్సు లేదా పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఎక్కడ జరిగింది? అమెరికాలోని చికాగో నగరంలో జరిగింది. పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అనేది ఏ సంవత్సరంలో జరిగింది? 1893 సంవత్సరంలో జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో పాల్గొన్న భారతీయుడు ఎవరు? స్వామి వివేకానందుడు. తర్వాత హిందూ మతం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎవరు? వివేకానందుడు. ఈ బిట్టు కూడా గత ప్రీవియస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. రామకృష్ణ పరమహంస పేరిట వివేకానందుడు 1897 సంవత్సరంలో బేలూరులో రామకృష్ణ మిషన్ అనే ఒక సంస్థను స్థాపించాడు. వివేకానందుడు రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడు. తన గురువు మరణించిన తర్వాత తన గురువు గారి జ్ఞాపకార్థంగా 1897 సంవత్సరంలో బేలూరులో రామకృష్ణ మిషన్ అనే సంస్థను స్థాపించాడు. ఈ మిషను మానవ సేవే మాధవ సేవ అను సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టింది. ఈ రామకృష్ణ మిషను అనేక విద్యా సంస్థలను స్థాపించింది. తర్వాత సునామీలు వచ్చినప్పుడు, అగ్నిపర్వతాలు ఉద్భేదనం సంభవించినప్పుడు, భూకంపాలు సంభవించినప్పుడు, ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, తుఫానులు వచ్చినప్పుడు, ప్రజలు ఇబ్బందులు పడ్డప్పుడు ప్రజలకు సేవ చేయడం అనేది జరుగుతుంటుంది. రామకృష్ణ మిషన్ యొక్క స్లోగన్ ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అని చెప్పేస్తుంది. ఈ సంస్థ అనేక కళాశాలలను, పాఠశాలలను కూడా నిర్వహిస్తుంటుంది రామకృష్ణ మిషన్. ఆ తర్వాత మరో ముఖ్యమైన సంస్థ దివ్యజ్ఞాన సమాజం. దివ్యజ్ఞాన సమాజాన్ని 1870 సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మేడం బ్లావర్స్కీ, కల్నల్ వోల్కాట్ అనేవాళ్ళు ఈ థియోసోఫికల్ సొసైటీని స్థాపించారు. 1875 సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో దివ్యజ్ఞాన సమాజం అన్న, థియోసోఫికల్ సొసైటీ అన్న ఒకటే, ఈ సంస్థను స్థాపించారు. దివ్యజ్ఞాన సమాజాన్ని రష్యా వనిత మేడం బ్లావర్స్కీ, అమెరికాకు చెందిన
కల్నల్ వోల్కాట్ అనేవాళ్ళు, కల్నల్ వోల్కాటు అంటారు, కల్నల్ ఆల్కాటు అంటారు, రెండు కూడా ఒకటి, కల్నల్ వోల్కాటును స్థాపించారు. థియోస్ అంటేనేమో దైవము, సోఫియా అంటేనేమో జ్ఞానము. థియోస్ అంటే ఏంది? దైవము. సోఫియా అంటే ఏంది? జ్ఞానము. తెలుగులో దీన్ని ఏమంటామంటే దివ్యజ్ఞాన సమాజము. ఇంగ్లీషులోనైతేనేమో థియోసోఫికల్ సొసైటీ అయితే తెలుగులోనేమన్నాము దివ్యజ్ఞానము అన్నాం. థియోస్ అంటే దైవము, సోఫియా అంటే జ్ఞానము అని అర్థం. థియోసోఫికల్ సొసైటీ, థియోసోఫికల్ సొసైటీ అన్న దివ్యజ్ఞాన సమాజము అన్న ఒకటే. ఈ సంస్థ విశ్వమానవ సోదర భావాన్ని, సర్వమత సామరస్యాన్ని పెంచి పోషించింది. దివ్యజ్ఞాన సమాజము విశ్వమానవ సోదర భావాన్ని, విశ్వమానవ సోదర భావాన్ని, సర్వమత సమానత్వాన్ని, విశ్వమానవ సోదర భావాన్ని, సర్వమత సామరస్యాన్ని ఈ దివ్యజ్ఞాన సమాజం అనేది అందించడం అనేది జరిగింది. తత్వ విజ్ఞానము అధ్యయనాన్ని కూడా ప్రోత్సహించింది. తత్వ విజ్ఞానం యొక్క అధ్యయనాన్ని ప్రోత్సహించింది. ప్రకృతిలోను మానవునిలోను నిగూఢంగా ఉన్నటువంటి శక్తులను పరిశోధించడము ఈ సంస్థ యొక్క ముఖ్య ఆదర్శాలుగా చెప్పుకున్నాం. ప్రకృతిలో మానవునిలో నిగూఢంగా ఉన్నటువంటి శక్తులను వెలికి తీయడమే ఈ దివ్యజ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. 1883 సంవత్సరంలో 1883 సంవత్సరంలో ఈ దివ్యజ్ఞాన సమాజమును అమెరికా నుంచి భారతదేశంలో మద్రాసు సమీపంలోని అడయారుకు మార్చారు. ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ అడుగుతారంటే దివ్యజ్ఞాన సమాజము భారతదేశంలో ఎక్కడ స్థాపించబడింది? మద్రాసు సమీపంలోని అడయారులో స్థాపించబడింది, అడయారుకు మార్చబడింది. దివ్యజ్ఞాన సమాజాన్ని ఎక్కడ స్థాపించారు? అమెరికాలోని న్యూయార్క్ నగరంలో స్థాపించారు. న్యూయార్క్ నుంచి ఎక్కడికి మార్చబడింది? భారతదేశంలో మద్రాసు సమీపంలోని అడయారుకు ఈ సంస్థను మార్చడం జరిగింది. భారతదేశంలో దివ్యజ్ఞాన సమాజం యొక్క కార్యకలాపాలను వ్యాప్తి చేయడానికి ఐర్లాండ్ వనిత అనీ బెసెంట్ భారతదేశానికి రావడం అనేది జరిగింది. అనీ బెసెంట్ ఐర్లాండ్ దేశస్థురాలు. అనీ బెసెంట్ ఐర్లాండ్ దేశస్థురాలు. ఈమె దివ్యజ్ఞాన సమాజం కోసము కృషి చేయటానికి 1893 సంవత్సరంలో భారతదేశానికి రావడం జరిగింది. అనీ బెసెంట్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చింది? 1893 సంవత్సరంలో వచ్చింది. అనీ బెసెంట్ భారతదేశానికి ఎందుకొరకు వచ్చింది అంటే దివ్యజ్ఞాన సమాజం యొక్క కార్యకలాపాలలో పాలు పంచుకోవడానికి, దివ్యజ్ఞాన సమాజాన్ని భారతదేశంలో విస్తరింపచేయటానికి వచ్చింది. మరి 1893లో భారతదేశంలో కూడా ఒక ప్రధాన సంఘటన జరిగింది. గాంధీజీ న్యాయవాద వృత్తి కొరకు 1893లో దక్షిణాఫ్రికాకు పోవడం అనేది జరిగింది. గాంధీజీ 1893 సంవత్సరంలో న్యాయవాద వృత్తి కొరకు దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. అనీ బెసెంట్ దివ్యజ్ఞాన కార్యకలాపాల్లో పాల్పంచుకోవడానికి కూడా 1893 సంవత్సరంలో భారతదేశానికి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత 1907 సంవత్సరంలో ఆల్కాట్ మరణించిన తర్వాత ఈ అనీ బెసెంట్ దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలు అయ్యింది. కల్నల్ ఆల్కాట్ 1907లో మరణించాడు. ఆ కల్నల్ ఆల్కాట్ మరణించిన తర్వాత దివ్యజ్ఞాన సమాజానికి భారతదేశంలో అనీ బెసెంటే అధినాయకురాలు కావడం అనేది జరిగింది. ఆ తర్వాత దివ్యజ్ఞాన సమాజం అభివృద్ధి అంటే హిందూ మత పునరుద్ధరణ అని అనీ బెసెంట్ ప్రకటించడం అనేది జరిగింది. దివ్యజ్ఞాన సమాజాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాము అంటే అది ఏంటిదో కాదండి, అది హిందూ మతాన్ని పునరుద్ధరించడమే, హిందూ మతాన్ని పునరుద్ధరించడమే అని ఆమె ప్రకటించడం అనేది జరిగింది. దివ్యజ్ఞాన సమాజ అభివృద్ధి అంటే హిందూ మత పునరుద్ధరణ అని అనీ బెసెంట్ ప్రకటించింది. జాతీయ విద్యా వ్యాప్తికి కాశీ, అడయారు, చిత్తూరు జిల్లా మదనపల్లిలో విద్యాలయాలను స్థాపించింది. అనీ బెసెంట్ మన దేశంలో విద్యాభివృద్ధి కొరకు కూడా కృషి చేసింది. ఈమె అడయార్ ఎక్కడున్నది? మద్రాసులో ఉన్న, మద్రాసు సమీపంలో అడయార్ ఉన్నది. అక్కడ ఒక కాలేజీని స్థాపించింది. ఆ తర్వాత చిత్తూరు జిల్లా మదనపల్లిలో బీటీ కాలేజీని స్థాపించింది. చిత్తూరు జిల్లా మదనపల్లిలో బీటీ కాలేజీని స్థాపించడం అనేది జరిగింది. బీటీ కాలేజ్ అంటే బీసెంట్ థియోసోఫికల్ కళాశాల అని అర్థం. ఆ తర్వాత కాశీలో కూడా ఒక విశ్వవిద్యాలయాన్ని ఈమె స్థాపించింది. బాలికల కొరకు కాశీలో బాలికల కొరకు ఒక విద్యాలయాన్ని స్థాపించింది. కాశీలో ఈమె స్థాపించిన పాఠశాల లేదు కళాశాల క్రమంగా అభివృద్ధి చెంది బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా రూపాంతరము
చెందింది. అనీ బెసెంట్ కాశీలో బాలికల కొరకు ఒక కాలేజీని స్థాపించింది. ఈ కాలేజీని మదన్ మోహన్ మాలవ్య బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంగా మార్చడం అనేది జరిగింది. అనీ బెసెంట్ ఎక్కడెక్కడ కళాశాలను స్థాపించింది అంటే అడయారు, చిత్తూరు జిల్లా మదనపల్లి, కాశీలలో కళాశాలలను స్థాపించింది. ఈమె కామన్వెల్త్ న్యూ ఇండియా అనే 2 పత్రికలను స్థాపించింది. అనీ బెసెంట్ కామన్వెల్త్ న్యూ ఇండియా అనే 2 పత్రికలను స్థాపించింది. అనీ బెసెంట్ స్థాపించిన పత్రికలు కామన్వెల్త్ న్యూ ఇండియా అనే పత్రికలను ఈమె స్థాపించింది. ఆ తర్వాత ముస్లింలలో కూడా సాంఘిక జాగృతి ఉద్యమాన్ని తీసుకొని రావడం అనేది జరిగింది. ముస్లింలలో ఎందుకు సాంఘిక జాగృతి తీసుకొచ్చామంటే ముస్లింలలో కూడా కొన్ని సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి నవాబ్ అబ్దుల్ లతీఫ్, తర్వాత సర్ సయ్యద్ అహ్మద్ ఖాను అనే వాళ్ళు ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. ముస్లింలలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలు బహుభార్యత్వము, తర్వాత పరదా పద్ధతి, తర్వాత వీరిలో కూడా కుల వ్యవస్థ. బహుభార్యత్వము, పరదా పద్ధతి, కుల వ్యవస్థ ఇవి ఉన్నాయి. వీటిని రూపుమాపడానికి ప్రయత్నం చేశారు. పైగా ముస్లింలు ఆంగ్ల విద్యను చదవకుండా దూరంగా ఉండిపోయారు. ఎందుకు ముస్లింలు ఆంగ్ల విద్యను వ్యతిరేకించారు అంటే ఆంగ్ల విద్యను బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు. బ్రిటిష్ వారు 1857లో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మొఘల్ చక్రవర్తి యొక్క కుటుంబానికి అవమానం చేసిరని ముస్లింలకు ఈ ఆంగ్ల విద్య అంటే కోపము, బ్రిటిష్ వారంటే కోపం కాబట్టి దాన్ని చదవకుండా దానికి దూరంగా ఉండిపోయారు. కాబట్టి ఈ నవాబ్ అబ్దుల్ లతీఫ్ కానీ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కానీ ముస్లింలు ఆంగ్ల విద్యను చదివితేనే అభివృద్ధిలోకి వస్తారు, ఆంగ్ల విద్యను చదవకపోతే వీరు అభివృద్ధిలోకి రారు అని చెప్పేసి ముస్లింలలో ఈ ఆంగ్ల విద్యను వ్యాప్తి చేయాలి. తర్వాత ముస్లింలకు బ్రిటిష్ వారికి మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలను తగ్గించడానికి కూడా సర్ సయ్యద్ అహ్మద్ ఖాను ప్రయత్నం చేయడం అనేది జరిగింది. సో నవాబ్ అబ్దుల్ లతీఫ్ మహమ్మడన్ లిటరరీ సొసైటీ ఆఫ్ కలకత్తా అనే సంస్థను 1863 సంవత్సరంలో స్థాపించాడు. నవాబ్ అబ్దుల్ లతీఫ్ వ్యక్తి యొక్క పేరు నవాబ్ అబ్దుల్ లతీఫ్. ఈయన ఏం చేశాడు? మహమ్మడన్ లిటరరీ సొసైటీ. లిటరరీ సొసైటీ ఏంటింది? అక్షరాస్యతకు సంబంధించినటువంటి ముస్లింలలో అక్షరాస్యతను పెంపొందించడానికి కృషి చేయడం. మహమ్మడన్ లిటరరీ సొసైటీ ఆఫ్ కలకత్తా అనే సంస్థను 1863లో స్థాపించాడు. షరియతుల్లా ఫెరైజీ ఉద్యమానికి నాయకత్వం వహించాడు. ముస్లింలు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఫెరైజీ ఉద్యమం అనే దానిని నిర్వహించారు. సో షరియతుల్లా అనే వ్యక్తి ముస్లింలు చేస్తున్నటువంటి ఫెరైజీ ఉద్యమానికి నాయకత్వము వహించాడు. ఆ తర్వాత మరో ప్రముఖమైనటువంటి వ్యక్తి సర్ సయ్యద్ అహ్మద్ ఖాను. మహమ్మదీయులలో సాంఘిక సంస్కరణ బీజాలు నాటిన వ్యక్తి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాను ముస్లింలలో సాంఘిక సంస్కరణ బీజాలు నాటినటువంటి వ్యక్తి ఈ సర్ సయ్యద్ అహ్మద్ ఖాను. ఇతను ఏం చేశాడు? పరదా పద్ధతి, బహుభార్యత్వము, కుల వ్యవస్థ నిర్మూలన కొరకు పోరాటము చేశాడు. ముస్లింలలో సాంఘిక సంస్కరణ నాటినటువంటి పితామహుడిగా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ను చెప్పుకుంటాం. సర్ సయ్యద్ అహ్మద్ ఖాను మొఘలాయి దర్బారు వంశానికి చెందినవాడు. ఉత్తరప్రదేశ్లోని బెరైలీ అనే ప్రాంతానికి చెందినవాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాను ఉత్తరప్రదేశ్లో బెరైలీ అనే ప్రాంతానికి చెందినవాడు. మొఘలాయి దర్బారు వంశానికి చెందినవాడు. అంటే ఇతని పూర్వీకులు మొఘల్ దర్బార్లలో ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఇతను ముస్లింలలో సాంఘిక సంస్కరణలు తీసుకొని రావడం అనేది జరిగింది. ఫస్ట్ వన్, ముస్లింలలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలి అని చెప్పి ఈయన ఒక కాలేజీని స్థాపించాడు. 1875 సంవత్సరంలో అలీగర్లో ముస్లింలలో ఆంగ్ల విద్య కొరకు అలీగర్లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించాడు. వెరీ మోస్ట్ ఇంపార్టెంటు. అలీగర్లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని ఎవరు స్థాపించారు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాను. ఏ సంవత్సరంలో స్థాపించాడు? 1875 సంవత్సరంలో స్థాపించాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాను
1875లో అలీగర్లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించాడు. ఈ సంస్థ 1920 సంవత్సరంలో అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందింది. ఎందుకు రూపాంతరం చెందిందంటే సహాయ నిరాకరణోద్యమ కాలంలో భారతదేశంలో 4-5 కొత్త విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. అది కాశీ విద్యాపీఠము, బీహార్ విద్యాపీఠము, ఆ తర్వాత గుజరాత్ విద్యాపీఠము, అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయము. ఈ సంస్థలనేవి సహాయ నిరాకరణోద్యమ కాలంలో స్థాపించబడి ఆంగ్లో ఓరియంటల్ కాలేజీ క్రమంగా ఏ విధంగా రూపాంతరం చెందింది? అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయంగా 1920లో రూపాంతరము చెందింది. ఇది చాలా తప్పకుండా వస్తుందండి. ఏమడుగుతాడు అంటే అలీగర్లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని 1875లో ఎవరు స్థాపించారు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాను స్థాపించాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాను ముస్లింలలో సాంఘిక జాగృతి కొరకు అలీగర్ ఉద్యమం అనే దానిని నిర్వహించాడు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాను ముస్లింలలో సాంఘిక జాగృతి ఉద్యమాన్ని 1875 సంవత్సరంలో ప్రారంభించాడు. సాంఘిక జాగృతి ఉద్యమం అంటే ముస్లింలలో ఉన్నటువంటి దురాచారాలను రూపుమాపటానికి. నవాబ్ అబ్దుల్ లతీఫ్ ఏం చేశాడు? మమ్మడన్ లిటరరీ సొసైటీ ఆఫ్ కలకత్తా అనే సంస్థను 1863లో స్థాపించాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగరు ఇతను వితంతు పునర్వివాహాల కొరకు పోరాటం చేశాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగరు 1820 సంవత్సరంలో బెంగాల్లో ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగరు 1820 సంవత్సరంలో బెంగాల్లో ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. కలకత్తాలోని సంస్కృత కళాశాల ఇతని ప్రతిభకు మెచ్చి విద్యాసాగరు అనే ఒక బిరుదునిచ్చింది. కలకత్తాలో ఒక కాలేజీ ఇతను చదువుకునే రోజులలో చదువులో బాగా ప్రతిభావంతుడు కాబట్టి ప్రతిభకు మెచ్చుకొని విద్యాసాగరు అనే బిరుదునిచ్చి గౌరవించింది. విద్యాసాగర్ అనేది ఏంది? ఇతనికి ఉన్నటువంటి బిరుదు. వితంతు పునర్వివాహాలు చట్టబద్ధం కావటానికి కృషి చేశాడు. ఇతని కృషి ఫలితంగానే విలియం బెంటింగ్ 1856 సంవత్సరంలో వితంతు పునర్వివాహం చట్టసమ్మతమే అని చట్టం చేయడం అనేది జరిగింది. ఈశ్వరచంద్ర విద్యాసాగరు దేని కొరకు కృషి చేశాడు? వితంతు పునర్వివాహాలను చట్టబద్ధం చేయటానికి కృషి చేశాడు. స్త్రీ విద్య వ్యాప్తికి కృషి చేయడం అనేది జరిగింది. 1856 సంవత్సరంలో కలకత్తాలో మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని నిర్వహించాడు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని ఎవరు నిర్వహించారు అంటే ఈశ్వరచంద్ర విద్యాసాగరు కలకత్తాలో నిర్వహించారు. ఆ తర్వాత ఆంధ్రదేశంలో వితంతు పునర్వివాహాల కొరకు కృషి చేసిన వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు. తర్వాత కేరళ రాష్ట్రంలో నారాయణ గురు అనే వాళ్ళు ఈ వితంతు పునర్వివాహాల కొరకు స్త్రీ విద్యా వ్యాప్తి కొరకు కృషి చేయడం అనేది జరిగింది. దక్షిణ భారతదేశంలో వితంతు పునర్వివాహాల కొరకు కృషి చేసిన వారు ఆంధ్రలోనైతేనేమో కందుకూరి వీరేశలింగం పంతులు, తర్వాత కేరళ రాష్ట్రంలో నారాయణ గురు అనేవారు. భారతదేశంలో వితంతు పునర్వివాహాల కొరకు స్త్రీ విద్యా వ్యాప్తి కొరకు కృషి చేసింది ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఆంధ్రదేశంలో కందుకూరి వీరేశలింగం, తర్వాత కేరళ రాష్ట్రంలో నారాయణ గురు అనేవాళ్ళు ఈ స్త్రీ విద్యా వ్యాప్తి కొరకు వితంతు పునర్వివాహాల కొరకు పోరాటాలు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత జ్యోతిబా పూలే అణగారిన వర్గాల నుంచి ఆవిర్భవించి కుల నిర్మూలన కొరకు పోరాటం చేసిన తొలి భారతీయుడు. అణగారిన వర్గాల నుంచి ఆవిర్భవించి కుల నిర్మూలన కొరకు పోరాటం చేసినటువంటి తొలి భారతీయుడు జ్యోతిబా పూలే. జ్యోతిరావు గోవిందరావు పూలే. ఈయనను మనము జ్యోతిబా పూలే అని చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. మహారాష్ట్రలో ఒక తోటమాలి కుటుంబంలో జన్మించాడు. జ్యోతిరావు గోవిందరావు పూలే మహారాష్ట్రలో ఒక తోటమాలి కుటుంబంలో జన్మించాడు. ఇతని కుటుంబం వారు వంశపారంపర్యంగా పీష్వాల కుటుంబానికి పూలదండలను సప్లై చేసేవాళ్ళట. ఇతని కుటుంబం వారు వంశపారంపర్యంగా తరతరాల నుంచి పీష్వాల కుటుంబానికి పూలదండలను సప్లై చేసేవాళ్ళట. ఆ విధంగా పూలే అనే పేరు రావడం అనేది జరిగింది. జ్యోతిరావు గోవిందరావు పూలే భారతదేశంలో మొట్టమొదటిగా ఈ సాంఘిక సంస్కరణ ఉద్యమాన్ని చేపట్టిన, కుల వ్యవస్థను నిర్మూలన కొరకు పోరాటం చేసిన తొలి వ్యక్తిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఇతను
నిమ్న వర్గాల బాలికల కోసము మొట్టమొదటిసారిగా ఒక బాలికల పాఠశాలను 1848లో పూనాలో స్థాపించాడు. భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను పూనాలో 1848లో జ్యోతిబా పూలే స్థాపించాడు. నిమ్న వర్ణాలలోని బాలికల విద్య కొరకు ఈ పాఠశాలను స్థాపించి తన భార్య సావిత్రిబాయి పూలేను కూడా ఎడ్యుకేషన్ చేయించుకొని ఆమెను ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలుగా నియమించుకోవడం అనేది జరిగింది. జ్యోతిరావు గోవిందరావు పూలే యొక్క భార్య పేరు సావిత్రిబాయి పూలే. ఆమె పేరు సావిత్రిబాయి పూలే. తన భార్యను చదివించుకొని తను స్థాపించినటువంటి పాఠశాలకు తన భార్యను ప్రధానోపాధ్యాయురాలుగా నియమించాడు. ఈమె భారతదేశంలో మొదటి మహిళా ప్రధానోపాధ్యాయురాలుగా కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఆ తర్వాత జ్యోతిబా పూలే 1873 సంవత్సరంలో సత్యశోధక్ సమాజం అనే దానిని స్థాపించాడు. జ్యోతిబా పూలే 1873లో సత్యశోధక్ సమాజము స్థాపించాడు. గులాంగిరి నవల రచించాడు. ఈ రెండిటలో ఏదైనా ఒకటి తప్పనిసరిగా అడగటానికి అవకాశం ఉందండి. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. సత్యశోధక్ సమాజమును ఎవరు స్థాపించారు? జ్యోతిబా పూలే. జ్యోతిబా పూలే సత్యశోధక్ సమాజాన్ని ఏ సంవత్సరంలో స్థాపించాడు? 1873 సంవత్సరంలో స్థాపించాడు. తర్వాత జ్యోతిబా పూలే రచించిన నవల ఏది లేదు గ్రంథం ఏది? గులాంగిరి. అట్లా అడగకుండా గులాంగిరి అనే నవలను ఎవరు రాశారు? మనకు జ్యోతిబా పూలే. నేను ఇంతకుముందు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి చెప్పాను. సర్ సయ్యద్ అహ్మద్ ఖాను ముస్లింలలో సాంఘిక జాగృతి కొరకు 1875లో అలీగర్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. తర్వాత ముస్లింలలో ఆంగ్ల విద్య వ్యాప్తి కొరకు 1875లో అలీగర్లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించాడు. ఇక్కడ ఈ 2 బిట్లు, ఈ టాపిక్లో ఈ 2 బిట్లు, ఈ 4 బిట్లలో ఒక బిట్ రావడానికి ఆస్కారం ఉంటుందండి. ఎక్కువసార్లు ఈ 4 బిట్లలో ఏదో ఒక బిట్టు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నాడు. మనం మన టెట్ కాకుండా ఇంతకుముందు టెట్ పెట్టినప్పుడు కూడా ఈ బిట్లు అడగడం అనేది జరిగింది. ఇది గులాంగిరి నవల ఎవరు రాశారు, లేదు సత్యశోధక్ సమాజాన్ని ఎవరు స్థాపించారు, ఇంతకుముందు అయితే ప్రీవియస్ ఎగ్జామ్లలో ముస్లింలలో సాంఘిక జాగృతి కొరకు అలీగర్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు, లేదు ముస్లింలలో ఆంగ్ల విద్య వ్యాప్తి కొరకు అలీగర్లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని ఎవరు స్థాపించారు అనే ఈ క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు మనకు జనరల్గా అడుగుతూ ఉన్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. 1888 సంవత్సరంలో బొంబాయిలో మహాత్మా అనే బిరుదును ఇతనికి కొంతమంది వ్యక్తులు కలిసి మహాత్మా అనే బిరుదును ప్రదానం చేయడం అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా మహాత్మా అనే బిరుదును ఎవరు పొందారు? జ్యోతిబా పూలే. గాంధీజీకి కూడా మహాత్మా అనే బిరుదు ఉన్నది. కానీ అంతకంటే ముందే ఈ జ్యోతిబా పూలే మహారాష్ట్రలో చేసిన సంఘ సంస్కరణ ఉద్యమానికి భాగంగా కొంతమంది వ్యక్తులు కలిసి ఇతన్ని మహాత్మా అని సంబోధించి మహాత్మా అనే బిరుదును ప్రదానం చేయడం అనేది జరిగింది. జ్యోతిబా పూలేకు మహాత్మా అనే బిరుదును 1888లో కొంతమంది ప్రదానం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రదేశంలో ముఖ్యంగా హైదరాబాదు రాష్ట్రంలో కూడా సాంఘిక మత సంస్కరణ ఉద్యమం అనేది జరిగింది. ఇందులో భాగ్యారెడ్డి వర్మ అనేట ఆయన 1888 సంవత్సరం నుంచి 1939 సంవత్సరాల మధ్యకాలంలో హైదరాబాదు రాష్ట్రంలో లేదు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యమాన్ని నిర్వహించాడు. ఈ ఆంధ్రదేశంలో ముఖ్యంగా హైదరాబాదు రాష్ట్రంలో దళితుల యొక్క ఉన్నతి కొరకు పాటుపడిన వ్యక్తి భాగ్యారెడ్డి వర్మ యొక్క అసలు పేరు ఏంటంటే మ్యాదరి బాగయ్య. చాలా ఇంపార్టెంట్, డెఫినెట్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. భాగ్యారెడ్డి వర్మ 1888 సంవత్సరంలో బొంబాయిలో జ్యోతిరావు గోవిందరావు పూలేకు మహాత్మా అనే బిరుదును ప్రదానం చేశారు. మహాత్మా అనే బిరుదును మొట్టమొదటిసారిగా పొందిన వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు గోవిందరావు పూలే. ఆ తదంతరము విలియం జోన్స్ కలకత్తాలో ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ కలకత్తా అనే సంస్థను స్థాపించాడు. విలియం జోన్స్ కలకత్తాలో ఆసియాటిక్ సొసైటీని స్థాపించాడు. ఈ సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భారతీయ గ్రంథాల అధ్యయనాన్ని ప్రోత్సహించడం. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ కలకత్తాను ఎవరు స్థాపించారు? విలియం జోన్స్ స్థాపించాడు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాచీన భారతీయ గ్రంథాల అధ్యయనాన్ని
ప్రోత్సహించడము, ఆ గ్రంథాలను తిరిగి ఇప్పుడు ఇంగ్లీష్ భాషలోకి కానీ ప్రజలు వాడుక చేసుకునే భాషలోకి కానీ పునర్ముద్రణ చేయడం అనేది ఉద్దేశం. ఈ విలియం జోన్స్ కాళిదాసు రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథాన్ని ఇంగ్లీషు భాషలోకి తర్జుమా చేశాడు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలము అనే గ్రంథం రాశాడు. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథము రాశాడు. ఈ అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథము సంస్కృత భాషలో ఉన్నది. దీనిని ఇంగ్లీషు భాషలోకి విలియం జోన్స్ అనువదించాడు. సంస్కృత భాషలో ఉన్నటువంటి అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంథాన్ని ఇంగ్లీషు భాషలోకి విలియం జోన్స్ అనువదించాడు. ఆ తర్వాత భరతేందు హరిశ్చంద్ర ఆధునిక హిందీ సాహిత్య అభివృద్ధికి కృషి చేశాడు. భరతేందు హరిశ్చంద్ర ఆధునిక హిందీ సాహిత్య అభివృద్ధికి కృషి చేశాడు. బంకిం చంద్ర చటర్జీ వందే మాతర గేయము రచించాడు. బంకిం చంద్ర చటర్జీ వందే మాతర గేయాన్ని రచించాడు. వందే మాతరం అనే గేయాన్ని రచించాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన అనే గీతాన్ని రాశాడు. ఈయన గీతాంజలి అనే గ్రంథాన్ని కూడా రచించాడు. నోబెల్ సాహిత్య బహుమతి పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు. రవీంద్రనాథ్ ఠాగూర్కు సాహిత్య రంగంలో కృషి చేసినందుకు 1913లో నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. నోబెల్ సాహిత్య బహుమతి పొందిన మొదటి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూరు. ఆ తర్వాత మహమ్మద్ ఇక్బాల్ సారే జహాసే అచ్చా అనే గేయం రచించాడు. మహమ్మద్ ఇక్బాల్ సారే జహాసే అచ్చా అనే గేయాన్ని రచించాడు. తర్వాత భారతదేశపు గ్రామాలలోని పేదరికాన్ని ప్రేమ్చంద్ తన హిందీ రచనల్లో వర్ణించాడు. భారతదేశపు గ్రామాలలోని పేదరికాన్ని ప్రేమ్చంద్ తన హిందీ రచనలలో వర్ణించాడు. భారతదేశపు గ్రామాలలోని పేదరికాన్ని ప్రేమ్చంద్ తన హిందీ రచనలలో వర్ణించాడు. రవీంద్రనాథ్ ఠాగూరు పెయింటింగ్ని శాస్త్రీయంగా అభ్యసించాడు. రాజా రామ్మోహన్ రాయ్ రామాయణ మహాభారత గాథలని పెయింటింగ్ చేసేవాడు. రామాయణ మహాభారత గాథలను పెయింట్ చేయడం అనేది జరిగింది. మహేంద్రలాల్ సర్కార్ మొట్టమొదటి వైద్య విద్యార్థి. భారతదేశంలో మొట్టమొదటి వైద్య విద్యార్థి మహేంద్రలాల్ సర్కార్. మహేంద్రలాల్ సర్కారు సైన్స్ అభివృద్ధి కొరకు 1876లో ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించాడు. ఇది గతంలో స్కూల్ అసిస్టెంట్లు ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు. ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థను 1876లో ఎవరు స్థాపించారు? మహేంద్రలాల్ సర్కార్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థలు 1876లో రెండు స్థాపించబడ్డవి. ఒకటేమో సైన్స్ అభివృద్ధి కొరకు, రెండవదేమో రాజకీయ సంస్థ. సైన్స్ అభివృద్ధి కొరకు ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థను 1876లో మహేంద్రలాల్ సర్కారు స్థాపించాడు. ఇది సైన్స్ అభివృద్ధి కొరకు. తర్వాత రాజకీయ సంస్థను సురేంద్రనాథ్ బెనర్జీ, రాజకీయ సంస్థ అయినటువంటి ఇండియన్ అసోసియేషన్ను 1876 సంవత్సరంలో సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించాడు. ఎస్ఎన్ బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ 1876లో ఒక రాజకీయ అసోసియేషన్ను స్థాపించాడు. అదే ఇండియన్ అసోసియేషన్. అంటే ఇండియన్ అసోసియేషన్ను రెండు ఉన్నాయి. ఎవరెవరు స్థాపించారు? ఒకటి మహేంద్రలాల్ సర్కారు, ఒకటి సురేంద్రనాథ్ బెనర్జీ. రెండు కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఒకవేళ మనకి ఎగ్జామినేషన్లో ఓన్లీ ఇండియన్ అసోసియేషన్ అన్నాడు అనుకోండి, అక్కడ పేర్లు చూడండి. మహేంద్రలాల్ సర్కార్ పేరు ఇచ్చిండా, ఎస్ఎన్ బెనర్జీ పేర్లు ఇచ్చిండా చూడండి. ఒకవేళ ఇద్దరు పేర్లు ఇచ్చినట్లయితే అక్కడ రాజకీయ సంస్థ అని అడుగుతున్నాడా, సైన్స్ అభివృద్ధికి అన్న అడుగుతున్నాడా చూడండి. మహేంద్రలాల్ సర్కారు, సురేంద్రనాథ్ బెనర్జీ అనే పేర్లు ఎగ్జామ్లో రెండు కూడా ఇచ్చి ఈ ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థ పేరు ఇచ్చినట్లయితే అక్కడ సైన్స్ అభివృద్ధి కొరకని అడిగాడా, రాజకీయ సంస్థ అని అడిగాడా అనేది క్లీన్గా అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఆన్సర్ నిర్ణయించండి. మహేంద్రలాల్ సర్కారు సైన్స్ అభివృద్ధి కొరకు 1876లో ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించాడు. సురేంద్రనాథ్ బెనర్జీ రాజకీయ అవసరాల కొరకు రాజకీయ సంస్థ అయినటువంటి ఇండియన్ అసోసియేషన్ను 1876లోనే స్థాపించాడు. తర్వాత 1930 సంవత్సరంలో సర్ సివి రామన్కు భౌతిక శాస్త్రంలో చూపిన ప్రతిభకు నోబెల్ బహుమతి లభించింది.
నోబెల్ బహుమతి లభించింది. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు సర్ సివి రామన్. ఏ సంవత్సరంలో లభించింది? 1930 సంవత్సరంలో లభించింది. శ్రీనివాస రామానుజన్ ఈ శతాబ్దపు గొప్ప గణిత శాస్త్రవేత్త. శ్రీనివాస రామానుజను ఈ శతాబ్దపు గొప్ప గణిత శాస్త్రవేత్త. తెలుగు సాహిత్యంలో కృషి చేసిన వ్యక్తి గురజాడ అప్పారావు. గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశాడు. మరాఠీ సాహిత్య అభివృద్ధికి హరినారాయణ కృషి చేశాడు. మరాఠీ సాహిత్య అభివృద్ధికి హరినారాయణ అనేట ఆయన కృషి చేశాడు. కన్నడ సాహిత్య అభివృద్ధికి కేవి పుట్టప్ప కృషి చేశాడు. కన్నడ సాహిత్యం యొక్క అభివృద్ధికి కేవి పుట్టప్ప కృషి చేయడం అనేది జరిగింది. తమిళ సాహిత్యానికి సుబ్రహ్మణ్య భారతి. తమిళ సాహిత్యానికి సుబ్రహ్మణ్య భారతి అనేట ఆయన కృషి చేశాడు. ఒరియా సాహిత్యం కొరకు ఫకీర్ మోహన్ సేనాపతి. అస్సాం సాహిత్యంలో హేమచంద్ర భార్వా అనే వాళ్ళు కృషి చేశారు. వీళ్ళందరి పేర్లు మనం ఆర్డర్ క్రమంలో గుర్తుపెట్టుకోవడము చాలా సులభం అండి. ఫస్ట్ మన ఆంధ్రదేశాన్ని తీసుకున్నాం. తెలుగు భాషను తీసుకున్నాం. తెలుగు భాష సాహిత్యానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే గురజాడ అప్పారావు. తెలుగు సాహిత్యానికి కృషి చేసిన వ్యక్తి ఎవరంటే గురజాడ అప్పారావు. తర్వాత మహారాష్ట్ర మరాఠీ సాహిత్యానికి కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే హరినారాయణ. మహారాష్ట్ర కింద కర్ణాటక ఉంటుంది. కన్నడ సాహిత్యానికి కృషి చేసిన వ్యక్తి ఎవరంటే కేవి పుట్టప్ప. తర్వాత తమిళ సాహిత్యానికి సుబ్రహ్మణ్య భారతి. ఒరియా సాహిత్యానికి ఫకీర్ మోహన్ సేనాపతి. అస్సామీ సాహిత్యానికి హేమచంద్ర భార్వా అనేవారు కృషి చేయడం అనేది జరిగింది. అమృత షెర్గిల్ భారతీయుల నిత్య జీవితాలని రంగురంగుల చిత్రాలలో చూపించాడు. అమృత షెర్గిల్ భారతీయుల యొక్క నిత్య జీవితాలని రంగురంగుల చిత్రాలలో చూపించాడు. నందలాల్ బోస్ వృత్తి పనివారుల నిత్య జీవితాలను, ప్రాచీన గాథలు, స్వాతంత్రోద్యమంలోని కొన్ని ఘట్టాలను తన చిత్రాలలో చూపించాడు. నందలాల్ బోసు వృత్తి పనివారుల యొక్క నిత్య జీవితాలు, ప్రాచీన గాథలు, స్వాతంత్రోద్యమంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను తన చిత్రాలలో చూపించడము జరిగింది. ప్రాచీన భారతదేశ విద్యా విధానములో సైన్స్ను బోధించేవారు కాదు. భారతదేశంలో ప్రాచీన సాహిత్యంలో ప్రాచీన భారతదేశ విద్యా విధానంలో సైన్స్ను బోధించేవారు కాదు. 19వ శతాబ్దం ప్రారంభంలో సైంటిఫిక్ సొసైటీలు అనేవి ఏర్పడి సైన్సు అభివృద్ధి చెందింది. ఎప్పుడు ఏర్పడింది సైన్సు? 19వ శతాబ్దంలో వచ్చింది. ఇక్కడ మళ్ళీ మహేంద్రలాల్ సర్కారు మొట్టమొదటి వైద్య విద్యార్థి ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించడం అనేది జరిగింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గొప్ప ఇంజనీర్. ఇతడు జల విద్యుత్ ఉత్పత్తి, నదులకు ఆనకట్టలు కట్టడంలో దిట్ట, పట్టు పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశాడు. దీని తదంతరము మనకు హైదరాబాదు రాజ్యంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ దళితుల అభ్యున్నతి కొరకు ఇద్దరు వ్యక్తులు కృషి చేశారు. అందులో మనకు భాగ్యారెడ్డి వర్మ ఒకరు. భాగ్యారెడ్డి వర్మ 1888 నుంచి 1939 సంవత్సరాల మధ్యకాలంలో జీవించాడు. దళితులు తమను తాము అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి దళితుల ఔన్నత్యం కొరకు పాటుపడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే భాగ్యారెడ్డి వర్మ. భాగ్యారెడ్డి వర్మ దళితులను తమను తాము అభివృద్ధి పరచుకోవాలి అని వారిని ఉత్తేజపరచడానికి ఈయన పోరాటాలు ప్రారంభించడం అనేది జరిగింది. ఆర్యుల వలన భారతదేశంలో కుల వ్యవస్థ అనేది ఏర్పడింది. ఆర్యులు మేము ఉన్నతమైన కులాలు అని చెప్పుకుంటున్నారు కాబట్టి దళితులు అనేవాళ్ళు ఈ ప్రాంతపు మూలవాసులు కాబట్టి దళితులను ఆది ఆంధ్రులు పిలుచుకోవాలని భాగ్యారెడ్డి వర్మ పిలుపునిచ్చాడు. భాగ్యారెడ్డి వర్మ దళితులను ఈ ప్రాంతపు మూల పురుషులు అని చెప్పి తమను తాము ఆది ఆంధ్రులు అని పిలుచుకోవాలని చెప్పాడు. తమను తాము ఆది ఆంధ్రులు అని పిలుచుకోవాలని ఈయన పిలుపునివ్వడం అనేది జరిగింది. అలాగే ఈ హిందూ మతం యొక్క బయట ఉండడానికంటే హిందూ మతం లోపల ఉండే మనము పోరాటం చేయాలని కూడా చెప్పాడు. దళితులలో ఉన్నటువంటి ఈ జోగిని వ్యవస్థ అనే దానిని రూపుమాపాలి అని ఈయన ప్రయత్నం చేశాడు. దళితులు తమ ఇంటిలో జన్మించినటువంటి బాలికలను బలవంతంగా గుడులలో, దేవాలయాలలో దేవదాసీలుగా
దేవాలయాలలో దేవదాసీలుగా, ఆ తర్వాత జోగినీలుగా మారుస్తున్నారు. ఇది బలవంతమైనటువంటి వేశ్యవృత్తి లాంటిది. కాబట్టి ఈ జోగిని వ్యవస్థ మానమని పిలుపునిచ్చాడు. భాగ్యారెడ్డి వర్మ దళితులు తమ ఇంట జన్మించినటువంటి ఆడ శిశువును దేవాలయాలకు దేవదాసిగా లేదా జోగినీలుగా ఇస్తున్నారు. దేవదాసీలుగా లేదా జోగినీలుగా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఈ జోగిని వ్యవస్థను రద్దు చేయటానికి ఈయన ప్రయత్నం చేశాడు. జోగిని వ్యవస్థ మానమని పిలుపునివ్వడం అనేది జరిగింది. దళితులలో రాజకీయ చైతన్యం తీసుకొని రావటానికి 1906 సంవత్సరంలో జగన్ మిత్ర మండలి అనే సంస్థను స్థాపించాడు. భాగ్యారెడ్డి వర్మ అసలు పేరు ఏంటంటే మ్యాదరి బాగయ్య. భాగ్యారెడ్డి వర్మ అసలు పేరేంది మ్యాదరి బాగయ్య. దళితులలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొని రావడానికి ఇతను ఏ సంస్థ స్థాపించాడు అంటే జగన్ మిత్ర మండలి అనే సంస్థను 1906 సంవత్సరంలో స్థాపించడం అనేది జరిగింది. జగన్ మిత్ర మండలి అనే సంస్థను స్థాపించాడు. ఈ హైదరాబాదు రాష్ట్రంలో మరో ప్రముఖ దళిత నాయకుడు అరిగే రామస్వామి. హైదరాబాదు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో దళితులలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చినటువంటి మరో ప్రముఖమైన వ్యక్తి అరిగే రామస్వామి. ఈ అరిగే రామస్వామి సికింద్రాబాదులో ఉన్నటువంటి దళితులలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాడు. అరిగే రామస్వామి ఆది హిందూ జాతీయోన్నతి అనే సభను స్థాపించాడు. ఈ బిట్టు మన టెట్టు కాకుండా ఇంతకుముందు టెట్టులో అడిగాడండి. ఆది హిందూ జాతీయోన్నతి సభను ఎవరు స్థాపించారు? అరిగే రామస్వామి. చాలా ఇంపార్టెంట్ అండి. ఆది హిందూ జాతీయోన్నతి సభను ఎవరు స్థాపించారు? అరిగే రామస్వామి అనట ఆయన ఆది హిందూ జాతీయోన్నతి సభను స్థాపించాడు. తర్వాత అరిగే రామస్వామి సునీత బాల సమాజాన్ని స్థాపించాడు. దళితులలో రాజకీయ చైతన్యాన్ని తీసుకొని రావడానికి సునీత బాల సమాజం అనే సంస్థను స్థాపించాడు. ఆది హిందూ జాతీయోన్నతి సభను స్థాపించాడు. తర్వాత దళితులలో ఉన్నటువంటి జోగిని వ్యవస్థను మానమని పిలుపునిచ్చాడు. మద్యపానాన్ని మానమని పిలుపునివ్వడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు భారతదేశంలో జరిగినటువంటి సాంఘిక మత సంస్కరణోద్యమాలు వస్తాయి. టోటల్గా తీసుకున్నట్లయితే ఈ టాపిక్లో నుంచి మనము ఇంపార్టెంట్ బిట్లు కొన్ని తీసుకున్నట్లయితే ఫస్ట్ వన్ సాంఘిక మత సంస్కరణోద్యమంలో రాజా రామ్మోహన్ రాయ్ దగ్గరికి పోయినట్లయితే రాజా రామ్మోహన్ రాయ్ని భారత జాతి పునరుజ్జీవన పితామహుడు అంటారు. ఈ రాజా రామ్మోహన్ రాయ్ 1815లో ఆత్మసభను స్థాపించాడు. ఈ ఆత్మసభని 1928 సంవత్సరంలో బ్రహ్మ సమాజంగా మారింది. అయితే బ్రహ్మ సమాజాన్ని ఎవరు ఏ సంవత్సరంలో స్థాపించారు అది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే క్వశ్చను. బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ 1828 సంవత్సరంలో స్థాపించాడు. ఆ తర్వాత ఈ రాజా రామ్మోహన్ రాయ్ కృషి మేరకే విలియం బెంటింగ్ 1829లో సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత మనకు స్వామి దయానంద సరస్వతి అంటేనే మనకు గుర్తుకొచ్చేది వేదాల యొక్క ఆధిక్యత. వేదాలు అమోఘమైనవి, గో బ్యాక్ టు ది వేదాస్ అని స్వామి దయానంద సరస్వతి చెప్పాడు. స్వామి దయానంద సరస్వతి హిందూ మత పునరుద్ధరణ కొరకు 1875లో బొంబాయిలో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. హైదరాబాదులో ఆర్య సమాజము 1892 సంవత్సరంలో స్థాపించబడింది. ఆర్య సమాజం ఏం చెప్పింది అంటే శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది. శుద్ధి ఉద్యమం అంటే హిందువుగా జన్మించి వివిధ కారణాల వలన ఇస్లాం మతంలోకి కానీ క్రైస్తవ మతంలోకి కానీ మారిన వ్యక్తులను తిరిగి హిందూ మతంలోకి తీసుకొని రావడానికే శుద్ధి ఉద్యమం అనేది ప్రారంభం కావడం అనేది జరిగింది. మరో ముఖ్య సంస్థ రామకృష్ణ మిషన్. ఈ రామకృష్ణ మిషన్ను స్వామి వివేకానందుడు స్థాపించాడు. స్వామి వివేకానందుడు 1897లో బేలూరులో రామకృష్ణ మిషన్ అనే సంస్థను స్థాపించడం అనేది జరిగింది. రామకృష్ణ పరమహంస కలకత్తాలో దక్షిణేశ్వరంలో కాళీ ఆలయంలో ఒక పూజారిగా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ప్రపంచ మత పార్లమెంటరీ సదస్సు 1893 సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో జరిగింది. ఈ సమ్మేళనంలో వివేకానందుడు పాల్గొని హిందూ మతం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాడు. ఈ బిట్టు నెంబర్ ఆఫ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి బిట్టుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దెన్ ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని 1875లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కల్నల్ వోల్కాటు మేడం బ్లావర్స్కిల్ అని వాళ్ళు స్థాపించారు. ఈ దివ్యజ్ఞాన సమాజం యొక్క కార్యాలయాన్ని 1890
సంవత్సరంలో మద్రాసు సమీపంలోని అడయారుకు మార్చడం అనేది జరిగింది. ఈ సంస్థ యొక్క కార్యకలాపాల్లో పాల్గొనడానికి అనిబిసెంట్ భారతదేశానికి వచ్చి భారతీయులను రాజకీయంగా చైతన్యవంతులను చేయడం అనేది జరిగింది. జ్యోతిరావు గోవిందరావు పూలే. ఈ జ్యోతిరావు గోవిందరావు పూలేను మహాత్మాని సంబోధిస్తారు. జ్యోతిరావు గోవిందరావు పూలే గులాంగిరి అనే నవలను రాశాడు. జ్యోతిరావు గోవిందరావు పూలే 1873 సంవత్సరంలో సత్యశోధక్ అనే సమాజాన్ని స్థాపించాడు. భాగ్యారెడ్డి వర్మ యొక్క అసలు పేరు మ్యాదరి భాగయ్య. భాగ్యారెడ్డి వర్మ యొక్క అసలు పేరు ఏంటంటే మ్యాదరి భాగయ్య అని చెప్పేస్తాం. ఈయన దళితులను ఆది హిందువులని పిలుచుకోవాలని పిలుపునిస్తాడు. ఆ తర్వాత దళితులను బౌద్ధ మతం చేపట్టాలని పిలుపునిస్తాడు. ఎందుకంటే ఈ హిందూ మతంలో కుల వ్యవస్థ అనేది ఉన్నది కాబట్టి ఈ కుల వ్యవస్థను వ్యతిరేకంగా తిరిగి బౌద్ధ మతం యొక్క బోధనలను అధ్యయనం చేసుకున్న తర్వాత ఇతను బౌద్ధ మతంలోకి మారాడు. దళితులను కూడా బౌద్ధ మతంలోకి మారమని చెప్పడం అనేది జరిగింది. ఈ భాగ్యారెడ్డి వర్మ దళితులలో రాజకీయ చైతన్యం తీసుకొని రావడానికి 1906లో జగన్ మిత్రమండలి అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ దెన్ అరిగే రామస్వామి హైదరాబాదు రాజ్యంలో దళితులలో రాజకీయ చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తులలో అరిగే రామస్వామి ఒకరు. అరిగే రామస్వామి ఆది హిందూ జాతీయోన్నతి సభను స్థాపించాడు. కీప్ ఇన్ యువర్ మైండ్, ఆది హిందూ జాతీయోన్నతి సభను ఎవరు స్థాపించారు? అరిగే రామస్వామి అనేట ఆయన స్థాపించాడు. అరిగే రామస్వామి సునీత బాల సమాజాన్ని స్థాపించాడు. భాగ్యారెడ్డి వర్మ కానీ అరిగే రామస్వామి కానీ దళితులు తమ ఇంట జన్మించినటువంటి ఆడబిడ్డను దళితులలో దేవాలయాలలో ఈ దేవదాసీలుగా ఇచ్చేస్తున్నారు, జోగినీలుగా విచ్చేస్తున్నారు. ఆ దేవదాసి కానీ జోగిని కానీ బలవంతంగా వేషవృత్తి లాంటిది. సో కాబట్టి అలాంటి వ్యవహారాలను మీరు అలాంటి వాటికి పాల్పడొద్దని వీరు దళితులను చైతన్యవంతులను చేయడం అనేది జరిగింది. ఈ శతాబ్ద గొప్ప గణిత శాస్త్రవేత్త ఎవరంటే శ్రీనివాస రామానుజన్ వస్తున్నాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గొప్ప ఇంజనీరు. సర్ సివి రామన్కు భౌతిక శాస్త్రంలో 1930లో నోబెల్ బహుమతి అనేది లభించింది. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూరు. ఈయన సాహిత్యానికి 1913లో నోబెల్ బహుమతి అనేది లభించింది. భరతేందు హరిశ్చంద్ర ఆధునిక హిందీ సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ వన్ మనకు మహమ్మద్ ఇక్బాల్ సారే జహాస అచ్చా అనేక గేయాన్ని రచించడం అనేది జరిగింది. మొట్టమొదటి వైద్య విద్యార్థి మహేంద్రలాల్ సర్కారు ఈ సైన్స్ అభివృద్ధి కొరకు ఇండియన్ అసోసియేషన్ సంస్థను 1876 సంవత్సరంలో స్థాపించడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.